ఈ సౌందర్యవేదం విభాగంలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైన విషయం. చక్కటి మృదువైనటువంటి పాదాల కోసం ఏం చేయాలి? సన్నటి నున్నటి మృదువైన పాదాలు కావాలని అందరికీ అనిపిస్తుంది. ఇలాంటి పాదాలతో అందంగా మెరిసిపోవాలని అందరూ అనుకుంటారు. కానీ చాలామందికి ఈ కాళ్ళు పాదాల దగ్గర ఉండేటువంటి చర్మం పొడిగా తయారవుతుంది, పొలుసుల్లాగా తయారవుతూ ఉంటుంది, లేవుస్తూ ఉంటుంది. దీంతో ఇక వాటిని కప్పిపుచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతా బాగానే ఉంటారు, కానీ పాదాలను అశ్రద్ధ చేస్తారు. అయితే ఇంట్లో దొరికేటటువంటి సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కాళ్ళని పాదాలని అందంగా మార్చుకోవచ్చు, మృదువుగా ఉంచుకోవచ్చు. ఈ విషయాలు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ పద్ధతులు తెలుసుకోబోయే ముందు అసలు దీనికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు డీహైడ్రేట్ అయ్యారనుకోండి, పాదాలు పగుళ్ళిస్తాయి. అలాగే బాగా వేడిగా ఉండేటువంటి నీళ్ళతో స్నానం చేశారనుకోండి, పాదాలు పగులుతాయి. అలాగే ఎండ ఎక్కువగా ఉండేటువంటి టైంలో బయటకు వెళ్ళి వచ్చారనుకోండి, పాదాలు పగులుతాయి. అలాగే రసాయనాలు ఎక్కువ ఉండేటటువంటి సబ్బులు వాడారనుకోండి, పాదాలు పగులుతాయి. దీంతో ఈ కాళ్ళు పాదాలు ఇక్కడ ఉండేటువంటి చర్మం దెబ్బతింటుంది, తేమను కోల్పోతుంది, పొడిబారుతుంది, పొలుసులాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని పరిష్కరించుకోవడానికి తగినంత తేమను తిరిగి అందివ్వాలి. అంటే చర్మం ద్వారా అందిస్తే తిరిగి ఆ పాదాలు సాధారణ స్థితికి వస్తాయి. ఎలా? వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఓట్స్ గురించి. ఓట్ మీల్ ఏం చేస్తారంటే, సరిపడినన్ని ఓట్స్ తీసుకోండి. తీసుకొని తగినంత రోజ్ వాటర్ కలపండి. ఓట్స్, రోజ్ వాటర్ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ కాళ్ళకి అలాగే పాదాల దగ్గర స్కిన్కి అప్లై చేయండి. పొడి చర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ అప్లై చేయండి. కొద్దిసేపు మృదువుగా మర్దన చేసుకోండి. తర్వాత 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఆ తర్వాత పొడిగుడ్డతోటి తుడుచుకోండి. ఫైనల్గా మాయిశ్చరైజర్ రాసుకోండి. ఈ రకంగా రోజుకి 3 సార్లు చొప్పున ఒక 15 రోజులు చేయండి చాలు. ఎక్సలెంట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఆ పాదాలపైన ఉండేటువంటి మృత కణాలన్నీ తొలగిపోతాయి. పాదాలు చాలా పిల్లల పాదాలు ఎలా ఉంటాయో అలా తయారవుతాయి. ఇక్కడ మీరు రోజ్ వాటర్కి బదులుగా పచ్చిపాలు కూడా కలపచ్చు. ఇక ఇలాంటిదే పాదాలని హెల్తీగా ఆరోగ్యంగా బ్యూటిఫుల్గా కనిపించేలా చేసే మరొక సహజ పదార్థం యాపిల్ సిడర్ వెనిగర్. దీన్ని ఎలా వాడాలి? ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. దీనికి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్ళకి అరకప్పు యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. యాపిల్ సిడర్ వెనిగర్ మీకు తెలుసుగా, పుల్లటి పదార్థం. ఇది ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. సూపర్ బజార్లో అమ్ముతారు. మనం చింతపండు ఎలా వాడతామో కొన్ని ప్రాంతాలలో యాపిల్ సిడర్ వెనిగర్ని అలా వాడతారు. యాపిల్స్ నుంచి తయారవుతుంది. దీన్ని కలిపేసేసి నీళ్ళకి బాగా మిక్స్ చేయండి. దీంట్లో ఇప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కాళ్ళని పాదాలని నానేలా ఉంచండి. తర్వాత కాళ్ళు బయటకు తీసేసి చర్మం పై పొరల్లో ఉండేటువంటి మృత కణాలు పోయేలాగా బాగా చేతులతోటి మృదువుగా రుద్దుకోండి. ఆ తర్వాత శుభ్రమైనటువంటి నీళ్ళతోటి మళ్ళీ కాళ్ళు కడుక్కోండి. తర్వాత ఆరనివ్వండి. ఆ తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇక్కడ యాపిల్ సిడర్ వెనిగర్ ఎందుకు వాడామంటే దీంట్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై ఉండేటువంటి మృత కణాలను తొలగించేస్తుంది. ఈ వెనిగర్ చర్మపు pH స్థాయిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే పొడిబారకుండా లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ ఉంటుంది దీనికి. ఇలాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటిదే మరొక మంచి పదార్థం పెట్రోలియం జెల్లీ. కాళ్ళు పాదాలు శుభ్రంగా కడుక్కొని ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత ఈ పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోండి. దీన్నే వ్యాజ్లైన్ అంటారు కొన్ని ప్రాంతాలలో. ఇలాగా అంటే వ్యాజ్లైన్లో ఉండేది పెట్రోలియం జెల్లీనే. దీన్ని అప్లై చేసుకోండి పాదాలకి. ఇది లోపల పొరల్లోకి ఇంకాలి, అందుకని కొద్దిగా మర్దన చేసుకోండి. తర్వాత ఈ పాదాలకి సాక్సులు వేసుకోండి. ఇలాగ ఈ చికిత్సని రోజు రాత్రి నిద్రపోబోయే ముందు క్రమం తప్పకుండా మీరు పాటించండి. మంచి ఫలితం కనిపిస్తుంది. పెట్రోలియం జెల్లీ ఏం చేస్తుందంటే ఒక బ్యారియర్ క్రీమ్లా పనిచేస్తుంది. అంటే తేమను కాపాడుతుంది. దీంతో పొడిబారిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. అయితే సాక్స్ వేసుకోవడం మస్ట్. ఇలాంటిదే మరొక సహజ పదార్థం కొబ్బరి నూనె. దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి. చర్మం పొరల్లోకి ఇంకే వరకు పాదాలపైన మృదువుగా మసాజ్ చేసుకోండి. రాత్రంతా పాదాలను అలాగే వదిలేయండి కొబ్బరి నూనె రాసుకున్న తర్వాత. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి, కోమలంగా మారుతాయి పాదాలు, చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఈ సౌందర్య చికిత్సని క్రమం తప్పకుండా మీరు పాటిస్తే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ కొబ్బరి నూనె పొడిబారినటువంటి పెడుసులెక్కినటువంటి చర్మానికి తగినంత తేమను అందిస్తుంది, తిరిగి మృదువుగా మారుస్తుంది. ఇలాంటిదే మరొక చక్కటి స్క్రబ్ ఉంది. ఇది కూడా తెలుసుకుందాం. ఒక 1/2 చెంచా నిమ్మరసం తీసుకోండి. ఈ కాంబినేషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 1/2 చెంచా నిమ్మరసం, అలాగే ఆలివ్ ఆయిల్, అలాగే బ్రౌన్ షుగర్. ఇక్కడ మీ అవసరాన్ని బట్టి మీరు తీసుకోవాలి. 1/2 చెంచా నిమ్మరసాన్ని, అలాగే ఆలివ్ ఆయిల్ని ఒక 1/2 చెంచా, బ్రౌన్ షుగర్ 2 చెంచాలు,
ఇలా తీసుకొని ఒక బౌల్లో తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కాళ్ళు పాదాల దగ్గర పొడిగా మారినటువంటి ఆ చర్మం పైన అప్లై చేసుకోండి. కొద్దిసేపు మృదువుగా మసాజ్ చేసుకోండి. తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత పాదాలు ఆరిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఈ రకంగా మీ అవసరాన్ని బట్టి మీరు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం తేనె. దీని గురించి కూడా తెలుసుకుందాం. పొడిగా మారినటువంటి పాదాలకి తేనె అప్లై చేసి 2 లేదా 3 నిమిషాలు మృదువుగా మసాజ్ చేసుకోండి. తర్వాత 10 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇది పొడిబారి పెళుసెక్కినటువంటి చర్మాన్ని మరమ్మతు చేస్తుంది. తిరిగి బాగు చేసి మృదువుగా కనిపించేలా చేస్తుంది, యవ్వనంతో కనిపించేలా చేస్తుంది. ఇలాంటిది మరొక సహజ పదార్థం కలబంద. దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. తాజా కలబంద గుజ్జు తీసుకోండి, పాదాలకు అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే పాదాలు కోమలంగా తయారవుతాయి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. కాళ్ళు పాదాలు ఇక్కడ గాయాలు ఉన్నాయనుకోండి, ఒకవేళ గాయాలుంటే అలాంటి సమస్యలతో బాధపడేటప్పుడు అవి పూర్తిగా తగ్గిన తర్వాతనే ఇప్పుడు ఈ సౌందర్య చికిత్సలు తీసుకోవాలి. అలాగే మరొక విషయం, మరి వేడిగా ఉండే నీళ్ళతోటి కాళ్ళు పాదాలు కడుక్కోకండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, రోజు స్నానం చేసిన తర్వాత పాదాలకి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకుంటూ ఉండండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, బాగా టైట్గా బిగుతుగా ఉండే సాక్సులు, షూలు, చెప్పులు ఇలాంటివి మీరు వాడకండి. అలాగే ఇంకా ప్రధానమైన మరొక విషయం ఉంది, ఎక్స్ఫోలియేషన్కి ఉపయోగించే ఈ పరికరాలను ఎప్పటికప్పుడు మీరు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఈ పాదాల పగుళ్ళు కానీ లేకపోతే బీటలు వాడటం కానీ ఇలాంటివి తగ్గుతాయి. అయితే ఒక విషయం, ఒకసారి సోరియాసిస్, ఎగ్జిమా ఇవి కూడా పాదాల పగుళ్ళలాగా కనిపిస్తాయి. అప్పుడు అవి ఇలాంటి సాధారణ చికిత్సలకు లొంగవు. అప్పుడు దాన్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీ శరీర తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సోపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పాదాల పగుళ్ళ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.